సౌత్ ఆఫ్రికాతో మన టీమిండియా ఆడిపోయే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్ని అయితే ప్రకటించింది. అండ్ ఈ స్క్వాడ్లో చూసుకుంటే పెద్దగా మార్పులేమీ లేవు. అంటే లాస్ట్ మంత్ మన వాళ్ళు వెస్టిండీస్కి అగెనిస్ట్కి ఎలాంటి స్క్వాడ్ ఆడారో ఆల్మోస్ట్ అదే స్క్వాడ్, కేవలం 2 మార్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ స్క్వాడ్ అనౌన్స్మెంట్లోనే బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటంటే రిషబ్ పంత్ ఈస్ బ్యాక్. అతనైతే ఇంగ్లాండ్తో సిరీస్ ఆడినప్పుడు ఇంజూర్ అయ్యాడు. దీంతో దాదాపు 3 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మాత్రం పంత్ కంబ్యాక్ చేయబోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఇండియా టీం తరపున క్యాప్టెన్గా ఆడుతున్నాడు. అలాగే ఒక మంచి నాక్ కూడా కొట్టాడు. సో వైస్ కెప్టెన్గా పంత్ తిరిగి టీంలోకి రావడం చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక మరో చేంజ్ ఏంటంటే ప్రసిద్ధి కృష్ణని పక్కన పెట్టి ఆకాశ్దీప్ని తీసుకున్నారు. సో ఈ 2 మార్పులు మినహాయిస్తే మన స్క్వాడ్లో చేంజెస్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ వెస్టిండీస్కి అగెనిస్ట్ ఏ స్క్వాడ్ అయితే ఆడారో ఆ స్క్వాడ్ని పిక్ చేశారు. అండ్ ఆ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అండ్ దేవదత్ పడిక్కల్. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురేల్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్ అండ్ కుల్దీప్ యాదవ్. సో మన స్క్వాడ్ అయితే బలంగానే ఉంది. అండ్ ఈ 2 మ్యాచ్ల సిరీస్ అయితే November 14th నుండి స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ స్క్వాడ్లో మిస్ అయిన ఒక స్ట్రాంగ్ నేమ్ చూసుకుంటే మహమ్మద్ షమి అని చెప్పుకోవాలి. అతనైతే డొమెస్టిక్లో బాగా రాణిస్తున్నాడు. బెంగాల్ టీం తరపున రంజీ ట్రోఫీ ఆడుతూ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే 3 మ్యాచ్లో 15 వికెట్లు పడగొట్టాడు. సో షమి అయితే టీమిండియాలో కంబ్యాక్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. మిగిలిన ఆస్ట్రేలియాతో 1 డే సిరీస్ కోసం అతన్ని పిక్ చేస్తారేమో అనుకున్నాం, బట్ సెలెక్టర్స్ పిక్ చేయలేదు. ఎందుకంటే అతని ఫిట్నెస్ సరిగ్గా లేదు, అలాగే మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదని చెప్పి మన సెలెక్టర్ అజిత్ అగర్కర్ గారు చెప్పాడు. అయితే మహమ్మద్ షమి దీన్ని సీరియస్గా ఖండించాడు. ఇన్ఫ్యాక్ట్ అగర్కర్ మరి షమి మధ్య ఒక చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. సో ఈ నేపథ్యంలో అయితే షమి తమ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడానికి రంజీ ట్రోఫీలో చాలా గట్టిగా కష్టపడుతున్నాడు. అలాగే బాల్తో మంచిగా రాణిస్తే ఇప్పటికీ ఒక 5-4 అలాగే 4-4 కూడా తీశాడు. బట్ స్టిల్ అతనైతే టెస్ట్ టీంలో చోటు సంపాదించలేకపోయాడు. అయితే సిరీస్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు November 30 నుండి మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో 1 డే సిరీస్ ఆడబోతున్నారు. చూడాలి మరి ఆ సిరీస్కైనా మన సెలెక్టర్స్ షమీని పిక్ చేస్తారా లేకపోతే ఇంకా అవాయిడ్ చేస్తారనేదే.